నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమ డ్రైవర్ ను తానేనన్న చంద్రబాబు 5 ఏళ్లలో జగన్ రివర్స్ గేర్ తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపాటు సొంతగడ్డ పులివెందుల్లో షర్మిల న్యాయ యాత్ర వివేక హంతకులు వారికి అండగా నిలిచే జగన్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు ఏపీలో ప్రచార జోరు పెంచాలని ఎన్డీఏ నిర్ణయం ప్రధాని సహా అగ్రనేతల పర్యటనలకు ప్రణాళిక బూత్ స్థాయిలో సమన్వయానికి చర్యలు ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఇంటర్ ఫలితాలు మరోసారి బాలికలదే పైచేయి 90% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో కృష్ణా జిల్లా మద్యం కేసులో కీలక సూత్రధారి కవిత రిమాండ్ రిపోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడి భారాస ఎమ్మెల్సీకి 3 రోజులు సీబీఐ కస్టడీ తెలంగాణలో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష రైతుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించబోనని హెచ్చరిక మిల్లర్లు ట్రేడర్ల లైసెన్సుల రద్దుకు ఆదేశం కృష్ణా జలాల్ని పొదుపుగా వాడుకోవాలని కేఆర్ఎంబీ సూచన తెలంగాణకు 8.5 ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతానికి నెత్తిన పెట్టుకున్న కుంపటిని దించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారని బాపట్ల జిల్లా వేమూరు సభలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రివర్స్ గేర్తో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న చంద్రబాబు ఏపీకి తాను అత్యుత్తమ డ్రైవర్ను అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజాగాలంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు సభలో పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో తుపాన్లు కరవు కంటే అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్న చంద్రబాబు ధాన్యం కొనే దిక్కు లేదన్నారు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు సీఎం రాలేదని మండిపడ్డారు. ఎన్నికల వేళ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. తాను నిర్మించారనే కారణంతో పట్టిసీమని పక్కన పెట్టి రైతుల్ని ముంచారని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. పట్టిసీమ నేను కట్టానని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు. రాజధాని విషయంలోనూ 3 ముక్కలాట ఆడి ఏపీకి తలకాయే లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. దళితులకు చెందిన 25 కార్యక్రమాలు రద్దు చేసిన జగన్ నా దళితులంటూ వారిని నమ్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలంటాడు. పాముంది తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా? ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నెత్తి మీద చేయబెడతాడు భస్మాసుడు మారిగా. ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి నా దళితులు అనడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టారన్న చంద్రబాబు సరైన మార్గంలో నడిపే అనుభవం తనకుందని పేర్కొన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం. జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం, తెచ్చిన అప్పులు మెక్కేయడం, రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం, మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు. చీకటి జీవోలతో నేననేది
మీ జీవితాల్లో వెలుగులు రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు. ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు. రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ క్రిస్టినా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపేసిన కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో, ప్రజల కోసం పోరాడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో కడప ప్రజలు నిర్ణయించుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించిన ఆమె వివేక హంతకులకు అండగా నిలుస్తున్న సీఎం జగన్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. పులివెందుల సభలో ఉద్వేగానికి గురైన షర్మిల కొంగు చాచి తనను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలు మండలాల్లో న్యాయయాత్ర నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్న షర్మిల తొలుత వేంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం లింగాల మండల కేంద్రంలో షర్మిల, సునీత రోడ్ షో నిర్వహించగా వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు జగన్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. అనంతరం తమ సొంతూరు పులివెందుల పూలాంగళ్లు సెంటర్లో న్యాయయాత్ర నిర్వహించిన ఆమె సౌమ్యుడైన వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి అండగా నిలుస్తోన్న సీఎం జగన్ కు ఈ ఎన్నికల్లో కడప ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయింది ఒక పెద్ద మనిషిని, రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముణ్ణి చంపి గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు. సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఇన్ని సాక్ష్యాలు, వాగ్మూలాలు ఇన్ని ఉండి కూడా అవినాష్ ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలైంది. పులివెందల పులి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీకి పిల్లిలాగా మారాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు. కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అంతకుముందు పులివెందుల సభలో మాట్లాడిన సునీత వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వివేక హంతకులకు శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఈ పోరాటం న్యాయ పోరాటం. ఈ పోరాటంతో హత్య చేసి తప్పించుకుంటామని ఎవరు అనుకోకూడదు. హత్య చేస్తే శిక్ష పడతాదని భయం ఉండాలి. అట్లా కావాలి అంటే షర్మిలను గెలిపిస్తే మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం పోరాడుతుంది. న్యాయం వైపు వైఎస్ షర్మిల, సునీత ఉన్నారు. ధర్మం వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ ఉన్నారు. మీరు ఏ వైపు, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మీరు న్యాయం వైపా, ధర్మం వైపా మీ ఓటు ఆలోచించి షర్మిలకు వేయండి. పులివెందులలో షర్మిల సభ జరుగుతుండగా కొన్ని వీధి దీపాలు వెలగకపోవడం వెనుక అధికార వైకాపా కుట్ర ఉందని షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రచార జోరు పెంచాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రచారంలో పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన ప్రజాదరణ దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర నేతలు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలైన అనపర్తి, ఉండి, స్తంభాలపల్లి వంటి స్థానాల్లో అభ్యర్థుల మార్పు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, పార్లమెంటు లెవెల్ వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీని కలిసి ఫిర్యాదులు చేయటం సహా చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. 25 లోక్సభ, 160కు పైగా అసెంబ్లీ సీట్లు గెలిచే లక్ష్యంతో ప్రచారం, ప్రణాళిక రూపొందించుకునే ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు కోడ్ వచ్చినా అందుకు విరుద్ధంగా ఉచిత ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ పేరు కొనసాగించేందుకు అధికారులు తాపత్రయపడుతున్నారు.
నవరత్నాల పథకం కింద ఉచిత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కన్వేయన్స్ డీడ్ పత్రాలు జారీ చేస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులు అధికార పార్టీకి ప్రచారం కల్పించేలా కన్వేయన్స్ డీడ్లు జారీ చేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనే కన్వేయన్స్ డీడ్ల జారీకి అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు 15 లక్షల మందికి ఉచిత ఇళ్ల పట్టాల కింద కన్వేయన్స్ డీడ్లు జారీ చేశారు. ఇప్పుడు కొనసాగుతున్న పథకంగా పేర్కొంటూ స్క్రీనింగ్ కమిటీలో డీడ్ల జారీకి అధికారులు అనుమతి ఇచ్చారు. మరో 6 లక్షల మందికి ఈ డీడ్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక సూత్రధారి అని సీబీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన సీబీఐ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించింది. సీబీఐ వాదన, రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం అరెస్టు చేసిన సీబీఐ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కవితకు వ్యతిరేకంగా నిందితులిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ సహా పలు ఆధారాలను సమర్పించింది. మద్యం విధాన రూపకల్పన అక్రమాల్లో కవిత సూత్రధారిగా పేర్కొన్న సీబీఐ ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ల వాట్సాప్ చాట్స్, కవిత పిఏ అశోక్ కౌశిక్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత కీలక సూత్రధారిగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిల్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి డబ్బు సమకూర్చారని పేర్కొంది. కవిత సహకారంతో ఢిల్లీ మద్యం వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైల్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బిచ్చారని వివరించింది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని తెలిపింది. అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద ఈ సొమ్ము ఇచ్చారని వెల్లడించింది. అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తానని కవిత హామీ ఇచ్చారని తెలిపింది. 2021 జూన్, జూలై నెలల్లో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్లో కవిత చేర్చారని సీబీఐ వెల్లడించింది. మహబూబ్ నగర్ లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసిన 14 కోట్లు శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్నారని అరబిందో గ్రూపునకు చెందిన మహిరా వెంచర్స్ పేరిట సేల్ డీడ్ జరిగిందని వివరించింది. ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలపై కవితను విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది. మరోవైపు కవిత అరెస్టు, కస్టడీని ఆమె న్యాయవాదులు వ్యతిరేకించారు. ఒక కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే అది పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధమని వాదించారు. కవిత ఓ జాతీయ రాజకీయ పార్టీ సభ్యురాలని, కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో కవిత అరెస్టు సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితను 3 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అంతకుముందు కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో రైతుల్ని మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తన దృష్టికి వచ్చినట్టు తెలిపిన సీఎం ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించాలని, రైతులకు కనీస మద్దతు ధర అందే విధంగా చూడాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్లు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని తెలిపారు. వడగళ్ల వానలకు ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం
పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని తీర్మానించింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో భేటీ అయిన త్రిసభ్య కమిటీ శ్రీశైలం, నాగార్జున సాగర్లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై చర్చించింది. అక్టోబర్లో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత అవసరాలపై చర్చించింది. తాగునీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించింది. మే నెలలో మరోసారి సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఇంతవరకు ఎవరెవరు ఎన్ని నీళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి అనేటటువంటి వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని అందరి తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి, ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమే కూలంకషంగా చర్చించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఉన్న పొజిషన్ ప్రకారము మేలో మరొకసారి కూర్చొని అప్పటి యొక్క పరిస్థితులు, తాజా పరిస్థితులు అంచనా వేసి అప్పుడు ఉన్న మిగిలిన వాటర్ కూడా ఎవరెవరికి ఎలా వాడుకోవచ్చునో కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 1 నుంచి 20 వరకు 1559 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 10,02,150 మంది విద్యార్థులు హాజరు కాగా ద్వితీయ సంవత్సరం 78%, ప్రథమ సంవత్సరం 67% ఉత్తీర్ణత నమోదైంది. వృత్తి విద్యా కోర్సులో ద్వితీయ సంవత్సరం 71%, ప్రథమ సంవత్సరం 60% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా బాలికలే ముందంజలో ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81% ఉత్తీర్ణులైతే బాలురు 75% మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది బాలికలు 71% ఉత్తీర్ణులైతే బాలురు 64%కి పరిమితమయ్యారు. రెండో ఏడాది ఫలితాల్లో 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిస్తే 87%తో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెండో స్థానం దక్కింది. చిత్తూరు జిల్లా 63% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. మొదటి ఏడాది ఫలితాల్లో కూడా 84%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే 81%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. అల్లూరు జిల్లా 48%తో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నెల 18 నుంచి 24 వరకు రివాల్యుయేషన్కు అవకాశం కల్పించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షల కోసం ఈ నెల 18 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాల వద్ద ఫీజు చెల్లించాలని తెలిపింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయనను ఆపిల్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు లోకేష్కు ఈమెయిల్ వచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపాయి. మరోవైపు లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్కి పాల్పడింది వైకాపా ప్రభుత్వమే అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్డీఏ నేతల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. దీనికి కారణం డీజీపీ, సిఎస్ ప్రధానంగా. ఈ అధికారులను వీళ్లను ఇక్కడి నుంచి మార్చకపోతే ప్రశాంతమైనటువంటి ఎలక్షన్లు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరగవు. పూర్తిగా ఈ అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులుతూ చివరికి లోకేష్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసేటట్టు మాకు తెలిసి జరుగుతాయి. అంటే మాకు అలర్ట్ వచ్చి బట్టి కొంత అలర్ట్ కాగలిగాం. అలాంటిది ఇంకా తెలియకుండా ఎంతమంది అధికారుల ఫోన్లు, ఎంతమంది ఎన్డీఏ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో మనం చెప్పలేము. ఎలక్షన్ కమిషను స్వయంగా రంగంలోకి దిగి ఈ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల వేళ ఈసీ ఇచ్చిన ఆదేశాలు శిరోధార్యమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్డి స్పష్టం చేసింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు మాత్రమే దూరంగా ఉంచారని, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనటం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వేళ స్వతంత్రంగా పనిచేసే ధైర్యం ఈసీ అధికారులకు ఉండాలని సూచించారు. ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారుల్ని చాలా ఇబ్బందులు పెట్టారని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. కనీసం మే నెలలో వారిని ఇబ్బంది పెట్టకుండా పింఛను పంపిణీకి స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షన్ ఏది ఏమైనా ఏప్రిల్ నెలలో చాలా ఆలస్యంగా జరిగింది. దానివల్ల అనేక మందికి ఇబ్బందులు కలిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, పరిపాలనా బాధ్యత నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి గారికి దయచేసి మే నెలలో ఇలాంటి అనుభవం మళ్ళా పునరావృతం కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ వేసవి మండుటెండల్లో మళ్ళా వారిని మంచాల మీద మోసుకెడుతూ ఆ ఫోటోలు తీసి టీవీల్లో చూపించి ఈ విధంగా చేయడం ఇది చాలా గర్హనీయమైన విషయం. వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఓటర్లని రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకి దూరంగా ఉంచమని అన్నారు. రద్దు చేయమని ఎప్పుడూ చెప్పలేదు. ఎన్నికల వరకు మీరు తటస్థంగా ఉండండి. ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్స్, ప్రభుత్వం దగ్గర నుంచి
జీత భత్యాలు తీసుకుంటున్న నేపథ్యంలో వీరందరూ పబ్లిక్ సర్వెంట్స్ అనే డెఫినేషన్కి వస్తుంది. పబ్లిక్ సర్వెంట్స్ మరి రాజకీయ చర్చ, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా? అది నిషేధం. ఎవరైనా సరే పార్టీ తరపున ప్రచారం కనుక చేస్తే అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ కూడా చేస్తున్నారు అధికారులు. అదే రకమైన నియమ నిబంధనలు అడ్వైజర్స్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి సిఎఫ్డి భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఠాణాల్లో పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలను ఈ నెల 16లోగా ఇవ్వాలని పోలీసుల్ని హైకోర్టు మౌఖికంగా ఆదేశించింది. వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇచ్చేలా జిల్లా ఎస్పీలు డీజీపీని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ సహా పలువురు నేతలు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు నామినేషన్ పత్రాల్లో కేసుల పూర్తి వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉందని, వివిధ ఠాణాల్లో నమోదైన కేసుల వివరాలు అందజేసేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరారు. అయితే కేసుల వివరాలు ఇవ్వాలని నేరుగా డీజీపీని పిటిషన్లు కోరారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 16లోపు పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 14కి తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో కదులుతున్నారు. ప్రచార బాధ్యతలు చేపట్టిన మంత్రులు గ్యారంటీల అమలును ప్రజలకు వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు సాధిస్తామని భాజపా నాయకులు భ్రమల్లో ఉన్నారని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సూచించారు. 10 ఏళ్లలో తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భారాస నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నల్గొండ భారాస ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరాక రైతులు కరెంటు జనరేటర్ల కోసం బారులు తీరుతున్నారని విమర్శించారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొని రేవంత్ సర్కారు 4 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని అన్నారు. అటు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ఓటు అడగాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాహక భేటీలో పాల్గొన్న కేటీఆర్ అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ను బరిలో దింపాలని భారాస నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించిన భారాస అధినేత కేసీఆర్ డాక్టర్ సుధీర్ కుమార్ పేరును ఖరారు చేశారు. హన్మకొండ జిల్లావాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా కేసీఆర్తో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు భారాస ఓ ప్రకటనలో తెలిపింది. ఒక దశలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేరును కూడా ఈ స్థానానికి చర్చించినట్టు తెలుస్తుండగా కేసీఆర్తో సమావేశానికి రావాలని ఆయనకు భారాస నేతలు సమాచారం కూడా ఇచ్చారు. ఎర్రవల్లి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో కేసీఆర్ పిలుపు కోసం వేచి చూసి పిలుపు రాకపోవడంతో వెనక్కి వెళ్లారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఉధంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో ఈసారి లోక్సభ ఎన్నికలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, దాడులు, రాళ్లు రువ్వటం, సరిహద్దు కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని చెప్పారు. 370 అధికరణ రద్దు ద్వారా చాలా ఏళ్లుగా కశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికామని చెప్పారు. ఒకప్పుడు వైష్ణోదేవి, అమర్నాథ్ ఆలయాల సందర్శనకు వచ్చే యాత్రికులకు భద్రత భయం వెంటాడేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కశ్మీర్లో అభివృద్ధి జరుగుతోందన్న మోదీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 354 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 793 పాయింట్లు తగ్గింది. ఉదయం 74,890 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 74,952 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో 74,189 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 74,245 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు తగ్గి 22,519 పాయింట్ల వద్ద ముగిసింది.